हाय फ्रेंड्स अंदरिकी नमस्कारम वेलकम टू आर यूट्यूब चैनल रीसेंट गा आरआरबी रेलवे रिक्रूटमेंट बोर्ड वाळ्ळु ग्रूप डी లో 32438 వేకెన్సీస్ ని రిలీజ్ చేశారు। వీటికై సుమారుగా 2 కోట్లకు పైగా అభ్యర్థులు అప్లై చేశారు। చాలా మంది భయం ఏంటంటే 32000 పోస్టులకు 2 కోట్ల అప్లికేషన్సా, ఇంత మందిలో మనకి జాబ్ ఎలా వస్తుంది అని చాలా మంది ఆస్పిరెంట్స్ అనుకుంటారు। కానీ మనకు ఎంత మంది అప్లై చేశారు అనేది కాదు, ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత అనేది ముఖ్యం। ప్రీవియస్ కట్ ఆఫ్ సికింద్రాబాద్ జోన్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ 57.38, ఓబీసీ 52.47, ఈడబ్ల్యూఎస్ 40.40, ఎస్సీ 46.39, ఎస్టీ 43.58। అంటే ఎలా లేదన్నా 60 మార్క్స్ వస్తే జాబ్ వచ్చినట్టే। ఇంకా చెప్పాలంటే 100కి 50 మార్క్స్ వచ్చినా హార్డ్నెస్ ఆఫ్ షిఫ్ట్ నార్మలైజేషన్ ప్రకారం 5 to 10 మార్క్స్ యాడ్ అయ్యి జాబ్ వస్తుంది। అందుకే మనం కోట్లల్లో ఉన్న ఆస్పిరెంట్స్ ని కాదు, ప్రీవియస్ కట్ ఆఫ్ ని చూడాలి। అయితే మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఎస్సీ ఎస్టీ కంటే ఈడబ్ల్యూఎస్ కి కట్ ఆఫ్ ఎందుకు తక్కువగా ఉంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి వస్తుంది? వీటికి సమాధానం మీకు వివరిస్తాను। ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉంటారో, సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు। ఈ విషయం చాలా మందికి తెలియక చాలా తక్కువ మంది ఈడబ్ల్యూఎస్ కి అప్లై చేయడం వల్ల కట్ ఆఫ్ కూడా తక్కువగా ఉంది। 2019లో 103వ రాజ్యాంగ సవరణ నుంచి ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు। సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించాలన్నదే మా పీటీఎస్ ఛానల్ కోరిక। అందుకుగాను ఆర్ఆర్బీ గ్రూప్ డి కి సంబంధించిన పూర్తి సిలబస్ అనాలిసిస్ చేయబోతున్నాను। ముందుగా గ్రూప్ డి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దాం। ఇదైతే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్, మనం కంప్యూటర్లో రాయాల్సి ఉంటుంది। టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయి నేర్చుకోవడానికి। ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సెకండ్ మ్యాథమెటిక్స్, థర్డ్ జనరల్ సైన్స్, ఫోర్త్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్। టోటల్గా 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి। ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్। 1.5 hour టైం లిమిట్ ఉంటుంది। ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 2 hours। ఒక కరెక్ట్ ఆన్సర్కి +1 మార్క్, 3 రాంగ్ ఆన్సర్స్కి -1 మార్క్లో ఉంటుంది। మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు। దీంతో పాటు క్వశ్చన్స్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో కూడా వస్తాయి। ఎగ్జామ్ క్లియర్ చేశాక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అందులో మేల్ క్యాండిడేట్స్కి 35 kg వెయిట్ క్యారీ చేస్తూ 100 మీటర్స్ని 2 minutesలో క్రాస్ చేయాలి। నెక్స్ట్ రన్నింగ్ 1 కిలోమీటర్ని 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి। అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 20 kg వెయిట్ క్యారీ చేస్తూ 100 మీటర్స్ని 2 minutesలో క్రాస్ చేయాలి। రన్నింగ్ 1 కిలోమీటర్ని 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి। తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది। మెడికల్ టెస్ట్ అనేది విజన్ కోసం జరుగుతుంది। అక్కడ డిస్టెన్స్ విజన్లో 6/9 ఉండాలి, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటే స్పెటికల్స్। తర్వాత నియర్ విజన్ కూడా 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్। తర్వాత కలర్ విజన్ అంటే మన కళ్ళు అన్ని కలర్స్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాయా లేదా అన్నది చూస్తారు। తర్వాత బైనాకులర్ విజన్ అంటే మన 2 కళ్ళు కూడా అన్నిటిని చూడగలుగుతున్నాయా, సరిగ్గా కనిపిస్తుందా అని చెక్ చేస్తారు। తర్వాత నైట్ విజన్ అంటే చీకట్లో కూడా మనకు సరిగ్గా కళ్ళు కనిపిస్తున్నాయా అని చూస్తారు। తర్వాత మీసోపిక్ విజన్ అంటే చాలా లైట్ తక్కువ అంటే లో కానీ మీడియంలో కానీ పెట్టి అక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయా అంటే మన కంటిలో ఉండే కోన్స్ అండ్ రాడ్స్ సరిగ్గా ఫంక్షన్ అవుతున్నాయా లేదా అనేసి చెక్ చేయడాన్ని మీసోపిక్ విజన్ అంటారు। తర్వాత ఎవరికైతే స్పెట్స్ అంటే గ్లాసెస్ ఉంటాయో, లెన్సెస్ ఉంటాయో వాళ్ళ యొక్క సైట్ 2 డయాప్టర్స్ని మించకూడదు। ఓకే ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం తెలుసుకున్నాం కదా। నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ సిలబస్ అనాలిసిస్, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, మెయిన్గా ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి, 100% గ్యారంటీ క్వశ్చన్స్ వచ్చే ఏరియా నుండి మనం టిప్స్ అండ్ ట్రిక్స్తో వీడియోస్ కూడా చేస్తుంటాం। మీ అందరికీ 100% యూజ్ అవుతుంది అని నమ్ముతున్నాను। మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం। దీనివల్ల వీడియో అందరికీ చేరుతుంది, ఇది మాకు ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది।
మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొని రావడానికి ఆస్కారంగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.